నేటి సమాజంలో మానవత్వం పూర్తిగా మంట కలిసిపోయిన సంఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. అగ్నిసాక్షిగా పెళ్లాడి భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్త అనుమానం భూతం ఆవహించి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్లో తీవ్ర కలకలం రేపింది. తొలుత దీన్ని అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యలేనని తేల్చారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణకు ఇన్స్టాగ్రామ్ లో కాప్రాకు చెందిన స్నేహతో పరిచయం ఏర్పడింది. 2022లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొత్తలో సచిన్ సత్యనారాయణ ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేసేవాడు. 2023వ సంవత్సరంలో వీరికి ఓ బాబు జన్మించాడు. బాబు పుట్టాక సచిన్ పని మానేసి జులాయిగా తిరగడం ప్రారంభించాడు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ క్రమంలో తన బిడ్డను హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఓ వ్యక్తికి 1,00,000కు విక్రయించాలని ఒప్పందం చేసుకున్నాడు. సచిన్ బాబును అమ్మేసి డబ్బు తీసుకోవాలని కన్నింగ్ ప్లాన్ వేస్తున్నట్టు స్నేహ గమనించింది. తన కొడుకును ఎవరికి ఇచ్చేదే లేదని తేల్చి చెప్పింది. అయినా సచిన్ మాట వినకపోవడంతో దీంతో స్నేహ కుషాయిగూడ PS లో సచిన్ పై ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బిడ్డను రక్షించి స్నేహకు అప్పగించారు. అయితే కొన్ని రోజులకే అనారోగ్యంతో ఆ బాబు చనిపోయాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో కొన్ని నెలల పాటు వారిద్దరూ వేర్వేరుగా ఉన్నారు. 7 నెలల క్రితం భార్యాభర్తలు మళ్లీ కలుసుకున్నారు. ఈ క్రమంలోనే కాప్రాలో ఓ గది అద్దెకు తీసుకుని మళ్లీ కలిసి ఉంటున్నారు. అయితే భార్య 7 నెలల గర్భంతో ఉన్నట్టు తెలుసుకున్న సచిన్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. తాము విడిపోయిన తర్వాత స్నేహ మరో వ్యక్తితో లైంగిక సంబంధం ఏర్పరచుకున్నట్టు అతనికి అనుమానం వచ్చింది. తన ప్రమేయం లేకుండా గర్భం ఎలా వచ్చిందంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఎవరితో తిరిగామంటూ స్నేహను సూటిపోటి మాటలతో మానసిక హింసకు గురిచేశాడు. అంతేకాదు ఆమెను హతమార్చాలని భావించాడు. పక్కా స్కెచ్ వేసి ఈ నెల 15వ తేదీన రాత్రి భార్యకు మద్యం తాగించాడు. 16వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో భార్య పొట్టపై కూర్చున్నాడు. దిండును ముఖంపై పట్టి ఊపిరాడకుండా చేసి ఆమెను హతమార్చాడు. గర్భంతో ఉన్న స్నేహపై కూర్చుని అమానవీయంగా ప్రవర్తించడంతో ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా బయటికి వచ్చి చనిపోయింది. అయితే ఆమె ప్రమాదవశాత్తు చనిపోయినట్టు అందరినీ నమ్మించాలని చూశాడు. అందుకోసం కిచెన్లోని సిలిండర్ను తీసుకొచ్చి గ్యాస్ లీక్ అయ్యేలా చేసి అంటించాడు. సిలిండర్లో గ్యాస్ అయిపోవడంతో అతడి ప్లాన్ తిప్పికొట్టింది. ఈ నెల 18న వారు ఉంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.